ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు, వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము ఆదరించుటలో ఆసక్తి. రోమాపత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు మనం చూద్దాం. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరమేదైనను మీకు ఇచ్చుటకు మిమ్మును చూడవలనని మిగుల ఆపేక్షించుచున్నాను. ఇక్కడ పౌలు గారు రోమా సంఘాన్ని వచ్చి వారిని ఆదరించాలి, ఒకరి విశ్వాసము ద్వారా మరొకరు ఆదరించబడాలి అని ఇక్కడ పౌలు గారు తెలియపరుస్తూ ఉంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూడగలిగినట్లయితే, కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. చూడండి, మనము తండ్రి అయిన దేవుని ద్వారా మనము ఆదరించబడతాము అని దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ లోకంలో ఉన్న మనుషులు కొంతవరకే మనల్ని ఆదరించగలుగుతారు. మనకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, మనము అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనేక మంది మనలను ఆదరించరు, కానీ వారి మాటల వలన గాయపరుస్తూ ఉంటారు. అయితే ఎప్పుడు కూడా మనల్ని ఆదరించేది దేవుడు ఒక్కడే అని మనకు ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు అని మనకు ఇక్కడ కొరింథీ పత్రికలో మనకు చెప్పబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మనము ఇతరులను మనము ఆదరిస్తున్నాము అంటే ఖచ్చితంగా కూడా మొదటిగా అన్యుడు ఆదరించబడాలి. అంటే దేవుణ్ణి ఎరుగని బిడ్డ అన్యుడుగా దేవుణ్ణి ఎరుగని వారు మనము చెప్పే మాటలను బట్టి ఆదరించబడాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. అన్యులుగా వారు అనేక మంది మనుషులు వారి దగ్గరికి వెళ్ళి ఏదేదో మాటలు చెప్తూ ఉంటారు. కానీ దేవుని నమ్మి విశ్వసించి రక్షింపబడిన మనము చెప్పే మాటలను బట్టి ఒక అన్యుడు ఆదరించబడాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. రెండవదిగా మనం చూస్తే, ఒక విశ్వాసిగా ఉండి ఆ విశ్వాసి పడిపోయినప్పుడు వాక్యము ద్వారా మనము వారిని ఆదరించాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కొంతమంది విశ్వాసులు మనము చూసినప్పుడు వారు క్రీస్తుని నమ్మి విశ్వసించి బాప్తిసం పొందుకొని రక్షణ పొందిన దినములలో చాలా విశ్వాసంగా దేవుని యందు వారు ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. అదేవిధంగా కొన్ని దినములు జరిగిన తరువాత వారి విశ్వాసములో పడిపోయి దేవుణ్ణి విడిచిపెట్టేసి మరలా లోకం వైపు వెళ్ళిపోవాలి, ఈ శ్రమలు నేను తట్టుకోలేను, ఈ ఇబ్బందులు నేను పడలేను అని అనేక మంది విశ్వాసులు వెనుదిరిగి విగ్రహారాధన చేస్తున్న వారు కూడా అనేక మందిని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే వారిని కూడా మనము పడిపోయిన ప్రతి విశ్వాసి దగ్గరికి మనము వెళ్ళి వాక్యము ద్వారా వారిని మనం బలపరిచి మరలా దేవుని దగ్గరికి వారిని తీసుకొని రావాలి. ఇలాంటి ఆదరణ మనం ఆదరించే విధముగా మనం ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవదిగా చూస్తే, విశ్వాసంలో ఉన్న విశ్వాసి ఇంకా అధికమైన విశ్వాసంలో ఉండాలన్నట్లుగా మనము వారిని ఆదరించాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది. చూడండి, 94వ కీర్తన 19వ వచనంలో మనం చూడగలిగినట్లయితే,
నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేయుచున్నది. చూడండి, అంతరంగంలో ఎన్నో విచారాలు ఉన్నప్పటికి కూడా దేవుని యొక్క ఆదరణ మన ప్రాణమునకు నెమ్మది కలుగ చేస్తుంది అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారము, అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిని. ఇక్కడ పౌలు గారి యొక్క ఇబ్బందిలో కూడా, శ్రమల్లో కూడా సంఘస్థుల యొక్క విశ్వాసమును చూసి ఆయన ఆదరణ పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనము ఎప్పుడు కూడా ఇతరులని ఆదరించే విధముగా ఉండాలి, ఆదరించటంలో మనము ఆసక్తిని కనపరచాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే నువ్వు నేను మనము ఆదరిస్తున్నాం, ఎవరిని మనము ఆదరిస్తున్నాం అంటే, ఒక అన్యుడు ఆదరించబడాలి, పడిపోయిన విశ్వాసిని మనము ఆదరించబడాలి. విశ్వాసి ఇంకా అధికమైన విశ్వాసంలో ఉండులాగిన మనము ఆదరించాలి. ఇలాంటి ఆదరించే వాక్యము ద్వారా మనము ఒకరినొకరిని పురికొల్పుకొని ఆదరించే విషయంలో మనందరము కూడా ఆసక్తిని కనపరచుదుముగాక. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.